హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా పైన వచ్చేసి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుని రైతుల ఖాతాలో రైతు భరోసా డబ్బులైతే జమ చేయడానికి అయితే ముందుకైతే వచ్చేసింది. సో దీని గురించి అయితే ఈరోజు ఈ వీడియోలో అయితే మనమైతే మాట్లాడుకుందాం. ఎందుకంటే చాలా రోజుల తర్వాత అయితే రైతు బంధు పైన వచ్చేసి ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం అయితే తీసుకుంది. దానికి మనకైతే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో అప్డేట్ ఏందనేది ఈ వీడియోలో మీకైతే చెప్తాను. వీడియోని మీరు లాస్ట్ వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మీ తోటి రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా షేర్ అయితే చేయండి. దాంతోపాటు మన ఛానల్ని మీరు ఫస్ట్ కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం. సో ముందుగా రైతులకి వ్యవసాయానికి సంబంధించింది వానాకాలం పంట పెట్టుబడి సాయం కింద మనకైతే తుమ్మల నాగేశ్వరరావు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఏందంటే రైతులకి రైతు భరోసా అయితే డబ్బులైతే ఇస్తాం కానీ దానికి విధి విధానాలు ఇంకా పూర్తి అయితే కాలేదు. మేమైతే రైతుల దగ్గర నుంచి అలాగే వ్యవసాయ శాఖ నుంచి వచ్చేసి కొంత ఆఫీసర్లు అయితే ఉన్నారు. వాళ్ళకైతే మేమే ఏం చెప్పామంటే రైతుల దగ్గర నుంచి వాళ్ళ సమస్యలు దాంతోపాటు రైతులకు ఎంతమందికి రైతు భరోసా ఇవ్వాలి, అలాగే ఏ విధంగా ఇవ్వాలనేది చాలా వరకైతే మేమైతే ఆలోచిస్తున్నామని చెప్పడం అయితే జరిగింది. కాకపోతే కొంతమంది రైతులు ఏమంటున్నారంటే, గత ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకి రైతు భరోసా కట్టడానికైతే వచ్చింది. అప్పుడు రైతు బంధు పథకంతో ఉండేటప్పుడు, ఇప్పుడు రైతు భరోసా అని పేరైతే మార్చారు. కాకపోతే రైతులకి ఇప్పటి వరకు డబ్బులు ఎందుకు ఇవ్వట్లేదని చాలా వరకైతే క్వెషన్ చేయడం అయితే జరుగుతుంది. సో నిన్న జరిగిన మీటింగ్‌లో వ్యవసాయ శాఖ మంత్రి వచ్చేసి మనకైతే ఈ విధంగా చెప్పడం అయితే జరిగింది. రైతుల దగ్గర నుంచి మేమైతే కొన్ని ప్రకటన అంటే కొన్ని సమావేశం వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకోవాలనుకుంటున్నాం. సర్వే చేస్తున్నాం. ఒక 5 జిల్లాలు అయితే అయినాయి. మొదటి 5 జిల్లాలు అయినాయి. ఇంకా 3 జిల్లాలు ఉన్నాయి. ఆ జిల్లాలు అవ్వగానే మేమైతే పూర్తిగా అయితే దానికి ప్రణాళిక రెడీ చేసి రైతులకైతే అప్డేట్ అయితే ఇస్తామని చెప్పడం అయితే జరిగింది. కాకపోతే మొన్నటి వరకు మేము రేపు ఇస్తాం, ఎల్లుండి ఇస్తామని చెప్పడం అయితే జరిగింది. బట్ ఈసారి వచ్చేసి ఈ విధంగా అయితే చెప్పడం అయితే జరిగింది. సో దాదాపు మనకి రైతు భరోసా డబ్బులనేది ఈ మధ్యలో అయితే రాబోతున్నాయయితే మనకైతే తెలుసు. ఎందుకంటే మనకి ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ అయిపోయింది. దాంతో పాటు రైతు భరోసా కూడా స్టార్ట్ చేసేవైతే ఒక నిర్ణయం కూడా తీసుకున్నారు కాబట్టి, సో మనకైతే దాదాపు అయితే ఎలాంటి అప్డేట్స్ అయితే లేదు. అప్డేట్ రాగానే మీకైతే చెప్తాను. సో ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అయితే చేసి ఛానల్‌కైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.